విష్ణు రూపుడై మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై, అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై, పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. జీవరాశులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం, భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము.
పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం, బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే ఆగమసారం. బాధిత కోటికి అండగా నిలిచే, బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. షిరిడియే మా పండరిపురము. షిరిడియే మా పండరిపురము. ఎన్ని తీసా రిషన్ వెళ్దలే మందలేదు అందరికీ కూడా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ సాయిబాబా దేవాలయాన్ని వారి చేతనే బాబా గారు ఉన్నారు. అది బాబా గొప్ప విశేషం. బాబా తాలూకా మహిమలలో ఒకటి. ఈ దేవాలయాన్ని బిఆర్టీఎస్ రోడ్లో మార్చి ఇక్కడ పక్కనే వనమాంబ అమ్మవారికి సన్నిధిలో ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ గారు అలాగే ఈ గారు రవి గారు అలాగే అప్పాజీ గారు
వారి అధికారికంగా వారు చేసిన కృషి ఒకటైతే సాయి డివోటీగా మన ఆరోజోన్ కమిషనర్ గారు అయినటువంటి సోమనారాయణ గారు చేశారు. మరి మన విశాఖ తూర్పు శాసన సభ్యులైనటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈ స్థలానికి వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి అది వర్ణాతీతం. బాబా గారికి ఆయన భక్తులు. ఆయన ఇక్కడ కాగితం పట్టుకొని హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారితో పట్టుకొని సీఎం గారిని కన్వెన్స్ చేసి సైట్ వచ్చేంత వరకు ఒక పట్టు వదలని భక్తి విక్రమార్కుల కష్టపడి స్థలాన్ని తీసుకురావడానికి ముఖ్య పాత్రధారులైనటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఇక్కడ సాయి భక్తులు ఎన్నో దేవాలయాలు నిర్మించినటువంటి మహానుభావులు సాయిబాబా నామస్మరణ చేస్తూ సాయే నా సర్వస్వం అని సాయినాథుని మనసారా ప్రార్థిస్తూ ఈ ఆలయానికి ముఖ్యంగా 2-3 సంవత్సరాల నుండి ఒక సరైన డైరెక్షన్ ఇస్తూ ఆలయాన్ని ఒకవేళ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి సరైన మార్గాన్ని చూద్దామని చెప్పి ఇక్కడ ఈ ఆలయ శంకుస్థాపనకు ప్రధాన కారకులైనటువంటి వారు నేను సాయిబాబాకి సేవ చేస్తాను, నాకు అవకాశం ఉన్నంత వరకు సేవ చేస్తాను అని అనకాపల్లిలో కుంభాలలో ఇలా దేవాలయాలు ఎన్నో నిర్మించడానికి కారకులైనటువంటి ఆ సాయి డివోటీ సాయినాథుని యొక్క ప్రియతమ భక్తులైనటువంటి మన రమేష్ బాబు గారికి ఈ సందర్భంగా మనందరి తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆ దంపతులు ఈ రోజు వారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించేసరికి ఎంతో భక్తి శ్రద్ధలతో తప్పని పరిస్థితి ఈ దారిలో ఉన్న సాయిబాబా గుడి మార్చవలసిన ఆవశ్యకత ఉన్నది అన్నప్పుడు గౌరవ కమిషనర్ రామాంజనేయులు గారిని తీసుకుని వస్తే మార్పు తప్పనిసరి దానికి ప్రత్యామ్నాయం ఎత్తాలంటే దాని కమిటీ వారు చేసిన కృషి, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లు చేసిన కృషి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు స్థానిక వార్డు మెంబర్లు వాళ్ళు చేసిన కృషి చాలా గొప్పది. అదన్నీ అందరికీ కూడా సాయిబాబా ఆశిస్తులు ఉండాలి. ఈ సందర్భంలో 51,000 రూపాయలు ఈ గుడికి ప్రధానంగా ఇవ్వమని చెప్పి పంపించాడు. 51,000 రూపాయలు కూడా నా కుమారుని తరఫున సాయిబాబా కమిటీ వారికి అందజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒక బాలరాజ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ చెప్తాను. గుడి నిర్మాణంలో నేను నా సభ్యులు నా సంస్థ తరఫున ఇక్కడ హాజరైన సభ్యులు నా సంస్థ యాజమాన్యం అందరం కూడా అన్ని విధాలా ప్రయత్నం చేసి అన్ని విధాలా సహకరిస్తామని మీ అందరి సంవత్సరంలో నేను మాటిస్తున్నాను. చేతుల మీదుగా వారి అబ్బాయి పంపించినటువంటి ధన సహాయాన్ని ఈ 51,000 రూపాయలు ఈ రోజు శంకుస్థాపన ఇక దాతలు వరదలా వస్తారని నమ్మకం అయితే నాకుంది. నడుస్తున్నటువంటి దేవాలయం మరి నిర్మాణం మరి ఎంతో సమయం ఉండదని నేను అనుకుంటున్నాను. కూడా సర్వే చేసి మరీ రాశారు. అంటే లక్ష్మణ చాలా దేవాలయంలో పెట్టున్నారు. నిత్యాన్నదానం జరిగింది ఒక మన రామశ్రీ సాయిబాబా గారు. కామగాంగులు నిరుపేదలు వచ్చి పనిచేస్తున్నారు. అంతేకాకుండా దానికి మరి ఆ కార్యక్రమం జరుగుతుంది 2008 డిసెంబర్ 12న ప్రారంభమైనటువంటి కార్యక్రమం అది ఇక్కడ మన ఇంజనీర్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వారు ఈ
ఆ డ్రాఫ్టింగ్ చూసి ఎమ్మెల్యే గారు మాకు ప్రకటించారు. వీళ్ళు తయారు చేసిన లెటర్ అద్భుతంగా తయారు చేశారు. ఆ లెటర్నే ఎమ్మెల్యే గారు లెటర్ బెడ్ మీద రాసి కార్యక్రమంలో మన ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి సమాధ గారు ఒక చాలా వచ్చాను లేదు ఏ స్థానంలో అదే రోడ్డు కదా మనం డిస్కస్ చేయాలి. అలా ఆవేదనతో పెట్టాం. ఈ భరోసాతో నిలబడ్డాం చెప్పారు. ఆ మాట మీద మీరు ఇలా నిలబడుతున్నారు, అదే మాట చెప్పారు. ఆవేదనతో పెట్టాం. ఇంకోటి గుర్తుకోవడం పెట్టుకోవాలి. అదన పడుతుంది మీతో ఆర్గ్యుమెంట్ కూడా చేశాను. ఇక్కడ వాడాల సిచ్యువేషన్ వెరీ బ్యాడ్గా ఉంటుంది.